హాయ్ ఫ్రెండ్స్, ఈ రోడ్డు మనకి గాజువాక నుంచి అచ్యుతాపురం సెజ్కి వెళ్ళే 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అండి. ఈ రోడ్ని ఆనుకుని 80 ఏకర్స్ అప్రూవ్డ్ ప్రాజెక్టు శ్రీపురం గార్డెన్స్ అని ఉంది కదా. ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నవన్నీ ఈ 60 ఫీట్ రోడ్లో మనం ఏదైతే డెవలప్ చేసామో మన వెంచర్లో ఉన్న అపార్ట్మెంట్సే. సో ఇక్కడ రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయి ఉన్నది. ఎందుకంటే ఏపీ సెజ్ ఇక్కడ దగ్గరలోనే ఉండటం, మరియు ఏదైతే 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ ఉందో ఈ రోడ్డుకి ఆనుకొని ఉండటం, అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ కూడా పీసీపీఐఆర్ అని చెప్పి ఒక 250 అడుగుల రోడ్డు కూడా ఉందండి. ఈ రెండు రోడ్ల మధ్యలో ఉన్న 80 ఎకరాల విఎంఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్. అదేవిధంగా మనకి ఓపెన్ ప్లాట్కి కూడా బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, అన్నీ కూడా డెవలప్ అయిపోయి అనేక మంది ఇక్కడ కొనుక్కున్న కస్టమర్లు ఇండిపెండెంట్ హౌసెస్, ప్రీమియం విల్లాస్, అపార్ట్మెంట్స్ కట్టుకుని నివసిస్తున్నారు. సో రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ అన్ని వస్తువులు ఉండి ఇదంతా కూడా ఒక పెద్ద ఊర్లాగా ఏర్పడి రెసిడెన్షియల్గా అందరూ నివసిస్తున్న లొకేషను. ఇలాంటి లొకేషన్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేవి త్వరగా వస్తాయి. వీటితో పాటుగా ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, రోడ్డుకి ఆనుకునే అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మన వెంచర్లో ఉన్న అపార్ట్మెంట్సే. కొనుక్కున్న కస్టమర్లు వీటిని డెవలప్ చేసుకుని వారికి రెంటలు ఇవ్వటం కానీ రకరకాలుగా వాడుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటి అంటే ఓపెన్ ప్లాట్స్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనమే 45 lakhsలో ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. ఈ 45 lakhsలో 135 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ కనపడుతుంది కదండి, అది మనమే కన్స్ట్రక్షన్ చేసాము. చాలా చక్కటి హౌస్, రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేస్తాము, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ హౌస్ కూడా మనమే కన్స్ట్రక్షన్ చేసాము. అలాగే ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక బ్యాంక్ వాళ్ళు తీసుకుని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు ఓన్గా. ఇలా కన్స్ట్రక్షన్ కూడా కావాలి అంటే అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ మనమే కన్స్ట్రక్షన్ చేస్తాము. అదేవిధంగా ఈ అపార్ట్మెంటే కాకుండా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ కూడా కస్టమర్స్ కొనుక్కుని కట్టుకుంటున్నారండి. చూస్తున్నారు కదా, ఇది ఒక న్యూ అపార్ట్మెంట్. అదేవిధంగా ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మన ముందు కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఈ నంబర్లను